బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న కేసీఆర్ మాట్లాడిన మాట్లాడపై కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. మొత్తానికైతే కేసీఆర్ని ఒకవైపు విమర్శిస్తూనే మరొక వైపు ఆయన సలహాలు కావాలి అని అన్నారు. ఇక ఆయన కేంద్ర మంత్రిగా అదేవిధంగా ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కూడా ఉన్న నేపథ్యంలో ఆయన సలహాలు వారి పరిపాలనకు కావాలి అంటూ వ్యాఖ్యానించారు మంత్రి శ్రీధర్ బాబు. ఇక కాంగ్రెస్ పాలన గురించి ఏమంటున్నారు అనేది ఇప్పుడు లైవ్లో చూద్దాం. ఇంకా వాళ్ళు పూర్తి అయితే లేదు, పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలి, ఓ మంచి పారిశ్రామిక వాతావరణం కల్పించాలని, ప్రపంచ స్థాయిలో మన పార్కును ఏర్పాటు చేసుకునే కార్యక్రమంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే విధంగా ఉండాలని, రీహాబిలిటేషన్ కూడా అదే విధంగా ఉండాలని ఈరోజు అందరికీ కూడా తెలియజేసి పనులన్నీ కూడా మొదలెట్ట జరగడం. అక్కడ ఉన్న ఈటీపీ ప్లాంట్, సిఈటీపీ ప్లాంట్ కూడా ఫంక్షనల్ చేసినాం. మేము పేపర్ వరకే మాట్లాడతలేము, హైప్ క్రియేట్ చేయడానికే మాట్లాడతలేము. ఇవన్నీ కూడా స్పష్టంగా కూడా మీరు పోతే 2023 నుంచి 2025 వరకు ఏం చేసినామంటే ఆ విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. దానికి కావాల్సిన ఇంకా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కనెక్టివిటీ కావాలి. దానికి సంబంధించి కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి యుద్ధ ప్రతిపాదన ఇంకా తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఈ పిఎం మిత్ర పార్కు సంబంధించి 30 కోట్ల రూపాయలు అదనంగా కూడా ఇది ఫంక్షనల్ చేశాము తీయాలని తీసుకురావడం కూడా జరిగింది. ఎవరైతే ప్రధానమైన మరి గణేష కానీ, కీటెక్స్ కానీ, యంగ్ కానీ ఈరోజు రేపో మాపో వారికి కావలసిన అవసరాలన్నీ తీర్చి ఆ 2 యూనిట్లను కూడా అతి తొందరలో ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఏదైనా పేటెంట్ ఉండొచ్చు, ఎవరి హయంలో కొన్ని సందర్భాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు మరి మా ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పాం. ఎందుకంటే వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలకు సంబంధించి వారికి కావాల్సింది నమ్మకం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు, సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. కక్ష సాధింపు ధోరణి పరిశ్రమల పరంగా, పారిశ్రామికవేత్తల పరంగా, పాలసీ నిర్ణయాల పరంగా ఉండదు అని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ చెప్పడం జరిగింది. ఆ నమ్మకాన్ని మేము ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు స్కిల్ ట్రైనింగ్ చేయాలి, నైపుణ్యానికి సంబంధించి ప్రధానమైన పీట వేయాలి, పెద్ద పీట వేయాలని మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. 1, 2, 3, 4 అంశాలను కూడా ఉపాధికి సంబంధించి ఒకటి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని, బిఎఫ్ఎస్ఐ అని బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ రంగాలకు సంబంధించి ఉపాధి తీసుకురావాలని మొట్టమొదటి రాష్ట్రం ఈ రాష్ట్రం. ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు దండిగా ఉన్నాయని బిఎఫ్ఎస్ఐకి సంబంధించిన ప్రధానమైన మరి ఆ కన్సార్షియం వారితో మాట్లాడి డిగ్రీలో ఒక కోర్సుని ఇంట్రడ్యూస్ చేసి ఆ క్రమేణా వారి ఇంటర్న్షిప్ చేసుకొని వారికి ఉపాధి అవకాశం కల్పించే కార్యక్రమం మొట్టమొదటి రాష్ట్రంగా. సంబంధించి మీరందరూ కూడా చూసినారు, 1 సంవత్సరంన్నర కాలంలో 1.5 years లో ఈ ఐటీఐస్ అన్నిటిని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా మార్చి మొన్న ఈ మధ్యలోనే మేము ప్రారంభోత్సవం చేసుకున్నాం. సూక్ష్మ మధ్య చిన్న పరిశ్రమలకు సంబంధించిన ఒక పాలసీ తీసుకొచ్చి, ఎందుకంటే ఉపాధి పెంచే అవకాశాలు, 10 మందికి ఉద్యోగాలు కలిగించే అవకాశం ఈ ఎంఎస్ఎంఈల ద్వారానే జరుగుతుంది. అందుకోసమే ఈ ఎంఎస్ఎంఈ పరంగా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని మొట్టమొదటిసారి ఒక పాలసీని తీసుకొచ్చినాం.
ఎక్స్పోర్ట్స్ కు సంబంధించి మేము ఎందుకు చెప్తామంటే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కు సంబంధించి కూడా ఈసారి ఈ సంవత్సరం అత్యధికంగా మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి కాబడే ఏరోస్పేస్ డిఫెన్స్ కు సంబంధించిన ఉత్పత్తులు పెద్ద స్థాయిలో ఎక్స్పోర్ట్ కాబడతా ఉన్నాయి. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మేము ఏదో ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి ఒక ఇంగ్లీష్ ఫసాడ్ క్రియేట్ చేసి ఒక పరదా క్రియేట్ చేసి ఏదో చేయబోస్తున్నాం అని అది చూపెట్టే ప్రసక్తే లేదు. మేము చాలా సందర్భాల్లో మేము చెప్పేదానికంటే ఎక్కువ పని సంకల్పం ఉన్న ప్రభుత్వం వారిది ఏముండే, చెప్పేది ఎక్కువ ఉండే, చేసేది తక్కువ ఉండే. భ్రమను కలిగించే అంటే మీరు హైప్ కలిగించే కార్యక్రమం ఆలోచన చేశాను. మేము హోప్ కల్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం, తప్పకుండా చేసి తీరుతాం. నేను చెప్పిన ప్రధానమైన రంగాలకు సంబంధించి ఇప్పుడే పోతాం. ఇంకోటి వస్తే ఆనాడు ఐటీ రంగానికి సంబంధించి 55,000 పైచిలకే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయని చెప్పాను. సరే, దేశ విదేశాలకు సంబంధించిన ఐటీ రంగానికి సంబంధించి అక్కడ ఉన్న అవసరం, అక్కడ ఉన్న వాతావరణాల దృష్ట్యా ఏ విధంగా ఆనాడు మన రాష్ట్రం కానీ మన పక్క రాష్ట్రానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఆ విధంగా ఉండే. అది క్రమేణా ఇక్కడున్న పారిశ్రామికవేత్తలు, ఇక్కడున్న మనకున్న మరి టెక్నాలజీ సెంటర్స్ ఉపయోగపడి ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. 2,42,000 అంటున్నారు మీరు 10 సంవత్సరాల నుంచి. ఈ సంవత్సరంన్నర కాలంలో ఇప్పుడు 2,40,000 నుంచి మేము 3,20,000 ఎక్స్పోర్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏం చెప్పాలి దానికి? ఒకటి, మేము గొప్పగా మీలాగా చెప్పుకోకపోయినప్పటికీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్న మా పారిశ్రామికవేత్తలు, ఐటీ దిగ్గజాలు, మా ఇంజనీర్ సోదరులు, మా సాఫ్ట్వేర్ నిపుణులు, ఇక్కడున్న మా వాతావరణాన్ని ఇంకా మేము ప్రోత్సాహం చేసి ముందుకెళ్తూ జీసీసీలో తీసుకొచ్చి ఈరోజు ఎక్స్పోర్ట్స్ పెంచే ముందుకు తీసుకెళ్ళ స్పష్టంగా మేము చూపెడతా ఉన్నాం. మళ్ళా ఇంకో రాష్ట్రం నుంచి పోలికతో వాళ్ళు చెప్పారు హైప్ క్రియేట్ చేద్దాం. చాలా వారు చెప్పిన అంశంలో కొన్ని సందర్భాల్లో డెఫినెట్లీ పాజిటివ్ ఉంటే తీసుకుంటాం. మాకు బేషిజాలు లేవు, ఎందుకంటే అనుభవం ఉన్న మరి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కనుక హైప్ క్రియేట్ చేద్దామని చెప్పారు. డెఫినెట్లీ ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మన రాష్ట్రానికి సంబంధించి దిగ్గజాలు, అదే ఫార్మా రంగానికి సంబంధించిన దిగ్గజాలు మొన్న ఎంఓయూలు చేసుకున్నారు. వాళ్ళని కూడా ఏం కంపేర్ చేసిండ్రండి? వాళ్ళు అదా కంపారిజన్. చాలా మంది పెద్దలు ఈరోజు బయాలజికల్ ఎంత పెద్ద కంపెనీ అండి, ఎవరితో పోలుస్తా ఉన్నారు? అవర్ పాయింట్ ఆఫ్ దిస్ థింగ్ ఇస్ ఇంకా పెట్టబోయే కార్యక్రమంలో ఈ విధమైన కార్యాచరణ తీసుకోమని చెప్పాలి. బయాలజీ, జెన్ టెక్నాలజీస్, రిజల్యూట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అంశం ఒక 5,000 కోట్ల రూపాయలతో, అదేవిధంగా ఈరోజు గ్రాన్యూల్స్ ఇండియా మీ అందరికీ కూడా తెలుసు, ఒక ప్రధానమైన కంపెనీ. అదేవిధంగా కేన్స్ సంస్థకు సంబంధించి ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన సంస్థ సంవత్సరం క్రితం వాళ్ళే అన్నారు పోయింది వచ్చిందని. వాతావరణం ఎప్పుడు ఏ విధంగా ఉంటే వాళ్ళకి సంబంధించి ఆ విధంగా వస్తుందని చెప్పాం. మేమేమో గొప్పలు చెప్పుకొని చెప్తలేమే, కానీ మళ్ళా తిరిగి వాళ్ళని పిలిపించే 1,000 కోట్లతో పెడతా ఉన్నాం. భారత్ బయోటెక్, ప్లీజ్ డోంట్ కంపేర్. వీళ్ళందరూ కూడా మనకు రాష్ట్రానికి
పరిశ్రమలకు సంబంధించిన దిగ్గజాలు ఈరోజు మహీంద్రా అండ్ మహీంద్రా ఇతర రాష్ట్రానికి సంబంధించి వారు ఎవరితోనే ఎంఓయూ చేసుకున్నారో చేసుకోలేదో ఏ విధంగా చేసుకున్నారో దానికి ఈ విధమైన కంపారిజన్ అస్సలే సరికాదు. ఎవరిని చిన్నతనంతో చూడదు. ఈరోజు మాపై నమ్మకం ఉండి ముందుకు తీసుకెళ్తా ఉన్న తరుణంలో ఇలాంటి అనేక మంది పెద్ద కంపెనీస్ గాడ్రేజ్ వాళ్ళు, గాడ్రేజ్ అంటే చిన్న కంపెనీ కావచ్చు, మరి వాళ్ళ ఇంట్లో ఎక్కడ ఇంట్లో పనిచేస్తారో మరి వాళ్ళకి చెప్పాలి. అనేక మంది ముందుకొచ్చి ముందుకు పోతా ఉన్న తరుణంలో ఇవన్నిటికీ సంబంధించి ఒక సింగపూర్ కంపెనీ, చాలా ప్రముఖమైన కంపెనీ, వారికి కూడా ఏజీఐడిసి, ఒక డేటా సెంటర్ కి సంబంధించి 67,500 కోట్లు పెట్టేటోళ్ళు సింపుల్ గా పేపర్ అయితే తెచ్చపోరు. అదేవిధంగా ఇన్ఫాక్టీ డేటా సెంటర్ పార్క్స్ అని ప్రపంచ స్థాయిలో పేరున్న వ్యక్తులు. మనము ఇవన్నీ సీతారాం స్పిన్నర్స్ మనలో ఇక్కడే తెలంగాణకు సంబంధించి మరి ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ గార్మెంటింగ్ యూనిట్ పెట్టాలి అని 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాం, మేము పెట్టుకుంటాము. దానికి సంబంధించిన భూమి కానీ, దానికి సంబంధించిన సబ్సిడీస్ కానీ, దానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ కానీ ఏర్పాటు చేయండి అని ఎంఓయూ చేసుకుంటే ఇది హైప్ జరుగుతుందని గౌరవ కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాం. నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, ఇంకా మంచి సలహాలు సూచనలు ఇవ్వండి. ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో రాజీ లేకుండా ముందుకు పోతాం. మీ అనుభవాలని ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో ఉపయోగించుకునే కార్యక్రమం చేసి ముందుకెళ్లే కార్యక్రమం చేయాలి. పెట్టుబడులు ఇంకా పెద్ద ఎత్తున రావాలని చెప్పండి, పరిశ్రమలు ఇంకా పెద్ద ఎత్తున రావాలని చెప్తే, నిరుద్యోగ యువకులకి ఉద్యోగ కల్పన ఏ విధంగా చేయాలని చెప్తే తప్పకుండా స్వీకరిస్తాం, ఆహ్వానిస్తాం. ఇంకా 2 అడుగులు ముందుకు వేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇటో పక్కన సరే ప్రభుత్వానికి సంబంధించి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక నిరుత్సాహపరచాలని చేసే ప్రయత్నంలో దాన్ని మేము తప్పుపడతలేము. కానీ పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను ఈ రోజు పెట్టుబడులు పెడతామని, ఈ రాష్ట్రంలో మీకు ఉపాధి కల్పిస్తామని ముందుకు వస్తున్న వారికి నిరుత్సాహం కలిగిద్దు అని ఏ విధమైన మాటలు మాట్లాడొద్దని మేము వారికి కోరుతా ఉన్నాం. ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి అక్కడ కూడా కాలుష్య నివారణకి సంబంధించిన అంశం విషయంలో దాన్ని గ్రీన్ ఫార్మా పరిశ్రమలను ప్రోత్సాహం చేసే కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం.